ఈ వీడియో వచ్చి 'బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు' సండే గురించి అండ్ ఆ కప్పు ఎవరు తీసుకుంటారు? ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడింది? హాట్‌స్టార్‌లో ఎవరికి ఎంత ఓటింగ్ పడింది? ఫోన్ కాల్స్ నుంచి ఎక్కువగా ఎవరికి ఓటింగ్ పడింది? యెస్టర్‌డే మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ అప్డేట్ అయితే అంతగా రాలేదు. చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేశారు. ఎందుకంటే మళ్ళీ హాట్‌స్టార్‌లో ఎవరన్నా మా టీవీలో ఎక్కువగా చూడరు. వ్యూవర్‌షిప్ ఏమన్నా వాళ్ళకి ఆ ఫైనల్ రోజు ఎక్కువగా వస్తుంది కాబట్టి అదేమన్నా తగ్గుతుందేమోనని చాలా సీక్రెట్‌గా ఉంచడం జరిగింది. మొత్తానికైతే ఒక 95% మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఎక్కువగా. అసలు ఎవరు విన్ అవుతారు? ఏంటి? అండ్ ఆ టాప్ 5లో ఎవరైతే ప్రెజెంట్ ఉన్నారో, ఫిఫ్త్ ప్లేస్‌లో నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారు? అండ్ ఫోర్త్ ప్లేస్‌లో నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారు? టాప్ 3లో ఎవరున్నారు? అండ్ ఆ సూట్ కేస్ అసలు ఎవరు తీసుకున్నారు? ఏంటి? అసల క్యాష్ ఎంత ఇస్తున్నారు? విన్నర్ అయినోళ్ళకి క్యాష్ ఇస్తున్నారా? ఇంకేమన్నా మిగతావి ఇంకేమన్నా ఎక్స్‌ట్రాగా ఏమైనా ఇస్తున్నారా? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం మామ. వీడియో దయచేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. ఏమి మిస్ అవ్వకుండా అంటే దయచేసి లైక్ చేయండి మామ. వ్యూస్ వస్తున్నా కానీ లైక్స్ రావట్లేదు. ఏం చేసినా, ఎంత చేసినా అది మీకోసమే. అదొక్కటి మీరు ఆలోచించండి. నేను మీకోసమే వీడియోస్ చేస్తున్నా. ఎన్నెన్నో అప్డేట్స్ కనుక్కొని కాబట్టి మీరే నాకు సపోర్ట్ చేయాలి. మీ మీదే నేను ఆధారపడి ఉన్నాను కాబట్టి ఆ లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే టాప్ 5లో ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి ఫిఫ్త్ ప్లేస్‌లోంచి సంజన గారైతే బయటికి వెళ్ళిపోయారంట. తక్కువ ఓటింగ్ పడింది సంజన గారికి. అండ్ ఈ టాప్ 5 వరకు వచ్చారంటే ఎంతో ఆడారు. ఎంతో మైండ్ గేమ్‌తో ఆడారు కాబట్టి భరణి గారిని, సుమన్ శెట్టి అన్నను కూడా బీట్ చేసి టాప్ 5లో ఉన్నారంటే ఇంతవరకు వచ్చారంటే సంజన గారి హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. మంచిగా ఆడారు సంజన గారు. బిగ్ బాస్ తన మీద ఎక్కువ ఫోకస్ చేయకపోయినా ఆ దొంగతనాలు, గుడ్లు దొంగతనాలు, ఏవి దొంగతనాలు చేసి ఎంతో కొంత స్టఫ్ ఇచ్చుకుంటూ ఎక్కువగా ఎపిసోడ్‌లలో కెమెరా ఫోకస్ తన మీద సారీ ఉంచుకుంటూ వచ్చి మంచిగా ఆడింది కాబట్టే ఇంతవరకు టాప్ 5 ప్లేస్‌లో ఉంది. చాలా ఆహ్, ప్రౌడ్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీకైతేమి, అందరికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ 4లో నుంచి మీరు ఊహించని వ్యక్తి, మంచి కమెడియన్, ఆల్ రౌండర్ అయిన ఇమ్మాన్యుయల్ అయితే టాప్ 4 నుంచి రావడం జరిగింది. నేను కూడా ఊహించలేదు. ఎందుకంటే లాస్ట్ ఒక 1 వీక్ చూసి ఏదో డీమాన్ పవన్ ఆ 1 వీక్‌లో మంచిగా బాగా జాలీగా ఉన్నాడని, ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడని, కొంచెం రీతు వెళ్ళిపోయాక చాలా మైండ్ రిఫ్రెష్ అయ్యి చాలా బాగా ఆడాడు అని ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు వరకు ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన పర్సన్‌ని బయటికి పంపించడం అనేది ఎంత వరకు న్యాయం మామ? మీరు ఇమోనియల్ లేకుండా ఆ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఒక 4 ఎపిసోడ్‌లు చూడండి ఇమోనియల్ లేకుండా. చిరాకు దొబ్బి ఫోన్ పక్కనేస్తారు. ఏమన్నా అంతో కొంతో స్టఫ్ వచ్చింది ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌గా అంతో ఇంతో ఎంటర్‌టైన్‌మెంట్ కొంచెం చేశారు అంటే ఒక ఇమోనియల్ పేరే గుర్తొస్తుంది మనకి. ఎప్పుడు కూడా ఒక కమెడియన్ టాప్ 5లోకి రాలేదు. అండ్ కప్ అసలు తీసుకోలేదు. సరే టాప్ 5కొచ్చాడు. అసలు ఈ సీజన్ 9లో మంచి ఛాన్స్ ఉంది. మీరు నిజంగా చెప్తున్నాను మామ. కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే హర్ట్ అవ్వచ్చు గానీ, రియాలిటీగా మాట్లాడుకోవాలంటే తనూజ కంటే, కళ్యాణ్ కంటే ఎక్కువగా స్టఫ్ ఇచ్చింది. టాస్క్‌ల పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా, ఆల్ రౌండర్ పరంగా తను ఇమ్మాన్యుయల్ ఇచ్చాడు అని ఎంతమంది హార్ట్‌ఫుల్‌గా న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, బిగ్ బాస్ షో లాగా ఎవరైతే చూస్తున్నారో, మీరు దయచేసి ఇమ్మాన్యుల్ వీళ్ళిద్దరి కంటే మంచి స్టఫ్ ఇచ్చాడు అనేవాళ్ళు ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ అని పెట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. చూద్దాం న్యూట్రల్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో ఏంటో అనేది. అదనమాట మొత్తానికైతే ఏం చేయలేము. ఇంకేం మాట్లాడుకుంటాం దీని గురించి ఎక్కువగా. మొత్తానికి బాగా ఆడాడు. కప్పు తీసుకునే మెటీరియల్ ఇమ్మోనియల్. కాకపోతే టాప్ 3లో కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలా ఎళ్ళిపోయాడు టాప్ 4లో నుంచి ఇమ్మోనియల్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. టాప్ 3 ప్లేస్‌లో డీమాన్ పవన్, కళ్యాణ్, తనూజ్ అయితే ఉండడం జరిగింది. అండ్ వీళ్ళ ముగ్గురులో సూట్ కేసు కళ్యాణ్ ఏమన్నా ముట్టుకుంటాడా అంటే లేదు. అసలు ముట్టుకోవట్లేదంట. అండ్ తనూజ కూడా సూట్ కేస్ అయితే ముట్టుకోలేదనే వచ్చింది. అండ్ 50% ఛాన్సెస్ ఆర్ దేర్ ఇన్ డీమాన్ పవన్ ఏమన్నా సూట్ కేస్ తీసుకోవచ్చని. ఎందుకంటే డీమాన్ పవన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సార్ మేము ప్రెజెంట్ ఇప్పటికి కూడా రెంటింట్లో ఉండడం జరుగుతుంది. అండ్ మా నాన్నకి కూడా హెల్త్ ఇష్యూ కొంచెం ఉంది. కొన్ని అప్పులు ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవాలి. నాకు గాని డబ్బొస్తే ఆ డబ్బు గురించి నాగార్జున సార్ అప్పుడు అడుగుతాడు గదా! మీరు ఈ 50 లాక్స్ వస్తే ఏం చేస్తారన్నప్పుడు చెప్పడం జరుగుతుందనమాట. ఎందుకంటే హౌస్‌లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను టాప్‌లో ఉన్నానని తనూజకి తెలుసు. టాప్ 2లో ఉన్నానని కళ్యాణ్‌కి తెలుసు. ఇలా అనుకుంటున్నారు కాబట్టి. కాకపోతే ఓటింగ్ మీద ప్రెజెంట్ లాస్ట్‌కొచ్చేసరికి ఓటింగ్ వాళ్ళకి కూడా తెలీదు. అందుకని కళ్యాణ్, తనుజ అయితే సూట్ కేస్ అయితే ముట్టుకోవట్లేదంట. డీమాన్ పవన్‌కి ఓ 70% ఛాన్సెస్ ఆర్ దేర్. సూట్ కేస్ తీసుకొని పోవడానికి మరి చూడాలి. అండ్ తీసుకొని పోయినా మంచిదే. ఎవరు చేసిన ఏదైనా డబ్బు కోసమే కాబట్టి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోపోయినా కొద్దిగా దాని గురించి ఆశ్చర్యపోవలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కప్పు విన్నర్ తనూజ అవుతుందా? కళ్యాణ్ అవుతున్నాడంటే చెప్పాను కదా! హాట్‌స్టార్‌లో బీభత్సమైన ఓటింగ్ ఎక్కువగా కళ్యాణ్‌కి పడడం జరిగింది. ఎప్పటి వరకు? గురువారం వరకు. అండ్ తనూజకి గురువారం వరకు ఎక్కువగా ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ఏదైతే భరణి గారు
టాప్ 5 రేస్ నుంచి వెళ్ళిపోయారో, భరణి గారు బాండింగ్, నానా అనే బాండింగ్ ఉంది కదా వీళ్ళిద్దరిది. అందుకని భరణి గారి ఓటింగ్ ఎక్కువగా తనూజకి పడడం జరిగింది. అందుకే వీళ్ళిద్దరికి, కళ్యాణ్‌కి, తనూజకి బీభత్సమైన ఫైట్ జరిగింది ఓటింగ్‌లలో. ఎక్కువగా అందరూ 50-50 రేషియోలోనే వచ్చారు గురువారం వరకు. 100 ఓట్లు, 500 ఓట్లు అట్లా డిఫరెన్స్‌తో వచ్చారు. గురువారానికి వచ్చేసరికి వీళ్ళు గట్టిగా బిగ్ బాస్ టీమ్ అయితే ఆ ఓట్లను ఆపేసి కొంచెం సస్పెన్స్‌గా పెట్టడం జరిగింది. అందుకని ఎక్కువగా ప్రెజెంట్ మనకొస్తున్న అప్డేట్ ప్రకారం 90% ఛాన్సెస్ ఆర్ దేర్. కళ్యాణ్ విన్ అవుతున్నట్లు ఒక 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు చిరంజీవి సార్ కూడా రాబోతున్నాడు. అండ్ కప్పు చిరంజీవి సార్ చేతిలో నుంచి ఇస్తారనమాట విన్నర్ కి. అండ్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఫస్ట్ వీక్ నుంచి మనకి కామనర్స్ అయితేమి, సెలబ్రిటీస్ అయితేమి ప్రతి ఒక్కరూ వస్తారు. అందరితో వస్తారు. ఎందుకంటే అది అగ్రిమెంట్ అనమాట. ఎవరు రాకుండా ఉండడానికి లేదు. అప్పుడేదో నామినేషన్స్ చేయడానికి అందరూ వచ్చారు కదా ఒకసారి ఒక 1 వీక్ అప్పుడు కొంతమంది రాలేదనమాట. చాలా మంది హరీష్ గారు చాలా మంది మిస్ అయ్యారు. ఇప్పుడు అదే లేదు. ప్రతి ఒక్కరు వస్తారు. మంచి డాన్స్‌లు ఉంటాయి. మంచి సింగింగ్స్ ఉంటాయి. ఎన్నెన్నో ఉండబోతున్నాయి. సండే రోజు ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు మా హాట్‌స్టార్‌లో చూసేవాళ్ళు హాట్‌స్టార్‌లో అయితేమి, మా టీవీలో చూసేవాళ్ళు మా టీవీలో అయితేమి మిస్ అవ్వద్దు మామ. ఖచ్చితంగా చూడండి ఫైనల్ రోజు. మంచి థ్రిల్లింగ్‌గా ఉండబోతుంది. ఇదనమాట మ్యాటరు. ప్రస్తుతానికి ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే గొడవలేం పెట్టుకోవద్దు మామ. ఎందుకంటే వాళ్ళు పెట్టుకోవట్లేదు ఫస్ట్. హౌస్‌లో ఉండేవాళ్ళు వాళ్ళు మంచిగా ఉంటున్నారనమాట. మంచిగా వాళ్ళు అన్నాలు తినిపించుకుంటా, హ్యాపీగా మంచి మంచి కామెడీ జోకులేసుకుంటా, జోయల్‌గా హ్యాపీగా ఉన్నారు. కళ్యాణ్ గురించి తనూజ హైలైట్‌గా చెప్తుంది. తనూజ గురించి కళ్యాణ్ హైలైట్‌గా చెప్తున్నారు. మంచిగా వాళ్ళకి వాళ్ళు బాగున్నప్పుడు మనమెందుకు బయట కొట్టుకోవడం? జస్ట్ ఏదో మనకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు మనకి ఎవరు నచ్చారు, ఏంటి అనేది మన మైండ్‌లో ఉంటుంది కాబట్టి, ఒక హాట్‌స్టార్‌లో ఒక ఓటేసుకున్నామా అండ్ ఏదో మిస్డ్ కాల్ ఇచ్చుకున్నామా అంతవరకే. ఎవరు విన్ అయితే దానికేం చేయలేం. ఎవరో ఒక్కరే విన్ అవ్వాలి కదా! ఇద్దరు అవ్వలేరు కాబట్టి ఇంగా లైట్ తీసుకోవడమే. అంతకుమించి ఏం చేసేది లేదు. దీనికి గొడవలు, గిడవలు ఏం లేకుండా మంచిగా ఏదో ఓటేసుకొని వదిలేయండి. ఎక్కువగా ఏం ఆలోచించొద్దు దీని గురించి. ఎవరన్నా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళిద్దరికి 50-50 రేషియోలో ఓటింగ్ పడడం జరిగింది. చాలా మంది అసలు దీని గురించి కూడా వచ్చాయి. అరే! వాళ్ళిద్దరే బాగుంటున్నారు. అందుకనే మేము ఓట్లు కూడా గట్టిగా ఎయలేకపోతున్నాము. తనూజకి ఎలా, కళ్యాణ్‌కి ఎలా అసలు అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరికి ఇంత క్లోజ్‌గా ఉంటుంటే అని. అందుకే 50-50 రేషియోలో వీళ్ళిద్దరికి ఓటింగ్ పడింది. మనం ఏమనుకోవాలంటే ఇద్దరు క్లోజ్‌గానే ఉన్నారు కాబట్టి, వాళ్ళ మధ్య గొడవలు లేవు కాబట్టి, ఎవరు తీసుకున్నా ఒకటే వాళ్ళిద్దరిలో అనుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎవరు దాని కారణంగా అయితే రచ్చలు, గోలలు అయన్నీ తలకాయ నొప్పులు ఏం చెయ్యొద్దు. మన విన్నర్ వరకు చూడడం. విన్ అయ్యాక మన పని మనం చూసుకోవడం. అంతకు మించి చేసేదేం లేదన్నమాట. ఎవరన్నా అవ్వచ్చు. ఈ వారం రోజులు మీరు ఎవరిని సపోర్ట్ చేశారు? కళ్యాణ్‌ని సపోర్ట్ చేశారా? లేకపోతే తనూజని సపోర్ట్ చేశారా? హాట్‌స్టార్‌లో మీ ఓటు ఎవరికేశారు? ఆ ఫోన్ కాల్ నుంచి ఎవరు మీరు మిస్డ్ కాల్ ఇచ్చి ఎవరికి మిస్డ్ కాల్ ఇచ్చారు? దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. ఖచ్చితంగా తనూజకేసారా? కళ్యాణ్‌కేసారా? ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది? మీకు అసలు ఆ కప్పు తీసుకునే అర్హత ఎవరికి ఎక్కువగా ఉంది? ఎవరు తీసుకుంటే బాగుంటుంది? అనేది కామెంట్ చేస్తే అసలు కళ్యాణ్‌కి ఎక్కువ కామెంట్స్ వస్తాయా? తనూజకి ఎక్కువ కామెంట్స్ వస్తాయా? దాన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే మన యూట్యూబ్‌లో పోల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీ ఓటు ఎవరికి? కప్పు తీసుకునే అర్హత ఎవరికని చాలా పోల్స్ పెట్టాం. దాంట్లో కూడా ఎక్కువగా కళ్యాణ్‌కి రావడం జరుగుతుంది. మరి తనుజ ఫ్యాన్స్ ఎందుకేయట్లేదు ఏమో తెలీదు గానీ, మొత్తానికైతే నేను ఏది పెట్టినా గానీ ఎక్కువగా కళ్యాణ్‌కే రావడం జరుగుతుందనమాట. ఇదే నాదనే కాదు, నా యూట్యూబ్ ఛానల్ అనే కాదు, మీరు బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేవాళ్ళు ఎవరిదన్నా చూస్తే ఎక్కువగా కళ్యాణ్‌కి ఎక్కువ ఓటింగ్ రావడం జరుగుతుంది. వీటి అన్నిటి కారణంగా తీసుకొని మనం ఆలోచించి మనకొచ్చిన అప్డేట్ ప్రకారం కూడా తీసుకొని చెప్తే కళ్యాణ్‌కే ఎక్కువగా ఉన్నాయి. ఇంకేమన్నా ట్విస్ట్‌గా ఏమన్నా తనూజని చెయ్యి లేపితే మాత్రం చాలా డౌట్‌లు రైజ్ అవుతాయి మనకి. చాలా డౌట్స్ అనేటివి రైజ్ అవుతాయి. దాని గురించి మళ్ళీ సెపరేట్‌గా ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేయాల్సొస్తది. పొరపాటున గాని తనూజ చేయగాని ఎత్తితే, ఎందుకంటే తనూజకి పోల్స్‌లలో ఎక్కువగా ఎవరు ఓటింగ్ రావట్లేదు. మనకొచ్చిన అప్డేట్ ప్రకారం కూడా ఎక్కువగా కళ్యాణ్‌కి ఓటింగ్ పడిందని వస్తుంది. లాస్ట్ మూమెంట్‌లో కళ్యాణ్‌కి ఎక్కువగా ఓట్స్ పడ్డాయంట. అండ్ వీటన్నిటి కారణంగా చూసుకుంటే ప్రెజెంట్ కళ్యాణే టాప్‌లో ఉన్నాడు కాబట్టి, ఒకవేళ తనూజ చేయితే మాత్రం దాని గురించి కనుక్కొని మనం అసలేంటి, ఏం జరిగింది వాటన్నిటి గురించి కూడా ఒక వీడియో చేస్తాం ఖచ్చితంగా. ప్రస్తుతానికైతే 95% కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చిరంజీవి సార్ రాబోతున్నాడు. అసలు చిరంజీవి సార్ చేతిలో నుంచి కప్పు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రౌడ్ మూమెంట్. గుర్తుండిపోద్దనమాట. అలా ఎవరు మిస్ అవ్వద్దు మామ. చాలా బాగుంటుంది. ఈరోజు చూడండి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా! కళ్యాణ్‌కి, తనుజకి మీరు ఎవరికి ఓటేసారో సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా ఆ కామెంట్ చేయండి మామ. ఏమైద్ది కామెంట్ చేస్తే? చూసేసి ఎళ్ళిపోతున్నారు. మనకెందుకురా నాయన, వీడు చెప్తుంటాడు, ఏవేవో చెప్తుంటాడు, మనకెందుకులే.
చేయండి మామ, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం సస్పెన్స్ ఉంది కాబట్టి అందులో ఈ రోజు నైట్ కూడా తీసుకోబోతున్నాడు. ఎవరు తీసుకోబోతారు కప్, చాలా థ్రిల్లింగ్‌గా ఉంది కాబట్టి చెయ్యండి. ఈ రోజే లాస్ట్ రోజు. కలుద్దాం. మంచి మంచి వీడియోస్ ఇంకా రాబోతాయి మనయి. ఎవరన్నా ఐపీఎల్‌ని ఆదరించే వాళ్ళు, క్రికెట్ మ్యాచ్‌లు చూసేవాళ్ళుంటే మంచి వ్లాగ్స్ కూడా మన ఛానెల్‌లో రాబోతున్నాయి. అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మంచి మంచి స్టఫ్ అయితే ఇవ్వబోతున్నాను మీకు ఫ్యూచర్‌లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఓపికగా నేను చెప్పిందంతా విన్నందుకు థాంక్ యూ సో మచ్ మామ. అండ్ జై హింద్.